బ్యాటింగ్ కి గోపి, బౌలింగ్ కి నాయుడు. 3 ఓవర్లు 32 పరుగులు కొట్టాలి. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఇట్స్ ఏ డాట్ బాల్. గోపి నుండి చక్కటి కట్ షాట్, బట్ ఇట్స్ ఏ బ్యాక్, నో రన్. నాయుడు వేసిన స్లాట్ బాల్ ని స్ట్రైట్ 6 కొట్టాడు గోపి. వాట్ ఏ షాట్ బై గోపి. మరొకసారి బ్యాట్స్మెన్ గోపి నుండి బంతి గాల్లోకి. వికెట్ పడే అవకాశం, ఫస్ట్ వికెట్ కోల్పోయే అవకాశం. క్యాచ్ పడతాడా? ఫస్ట్ వికెట్ గోన్. వికెట్ పడిన వెంటనే గోపి నుండి మళ్ళీ 6 పెద్దది. మరి గోపి కొడతాడో నాయుడు ఆపుతాడో చూద్దాం. మరొకసారి నాయుడు వేసిన ఫుల్ టాస్ బాల్ ని గోపి గాల్లో కొట్టాడు. మిడ్ వికెట్ మీదగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. సెకండ్ వికెట్ గోన్. 2 ఓవర్లకి 20 కొట్టాలి. మరి కొడతారా? ఒక వికెట్ ఉంది చేతిలో. ఒక వికెట్ దంసాబే అయినా కొట్టేస్తారు బ్యాటింగ్. కొట్టేస్తాం బ్యాటింగ్. ఇంకా 2 ఓవర్లకు 20 పరుగులు కొట్టాలనగా గోపి నుండి చక్కటి సింగిల్ కవర్స్ మీదగా. మరొకసారి గోపి నుండి కవర్స్ మీదగా లాఫ్టెడ్ షాట్, 4 రన్స్. నాయుడు వేసిన బంతిని మళ్ళీ రిపీట్ చేశాడు గోపి. సేమ్ షాట్, 4 రన్స్. వరుసగా 2 బౌండరీల తర్వాత గోపి నుండి చక్కటి సింగిల్. గోపి చాలా బాధ్యతగా ఆడుతున్నాడు. 6 బాల్కి 7, ఇంకా ఒక వికెటే ఉంది. విన్నారు కదా, ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అంటే గోపి నుండి చక్కటి సింగిల్. 5 బంతుల్లో 6 పరుగులు అంటే గోపి లాంగ్ ఆఫ్ మీదగా బౌండరీ కొట్టాడు. మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి, కానీ ఒక్క వికెట్ మాత్రమే చేతిలో ఉంది. అయినా సరే గోపి సింగిల్ తీశాడు కూల్ గా. ఇంకా 3 బంతుల్లో 1 పరుగు కొట్టాలనగా ఫుల్ టాస్ బాల్ ని సింపుల్ గా సింగిల్ తీసి మ్యాచ్ ని గెలిపించాడు గోపి. వాట్ ఏ బ్యాటింగ్ బై గోపి, వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ పేషెన్స్. ఒక్క వికెట్ మీద గెలిపించావంటే గ్రేట్ బ్యాటింగ్ గోపి, కంగ్రాచులేషన్స్. అలాగే గోపి టీం ప్లేయర్ రాజేష్ కూడా చక్కటి బౌలింగ్ వేశాడు. వెల్ బౌల్డ్.